లెమ్ము, తేజరిల్లుము, లెమ్ము, ప్రకాశించుము. ఒకవైపున చూస్తే భూమిని చీకటి కమ్ముకుంటుంది, మరొక వైపున కటిక చీకటి జనములను కమ్ముకుంటుంది. మనుషుల మీద చీకటి, కటిక చీకటి, భూమి మీద చీకటి కమ్ముకుంటున్న భయానకమైన రోజులో దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించుచు ఉన్నది. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయ, గట్టిగా హల్లెలూయ. ప్రపంచంలో మనం చూస్తుంటే ఒకవైపు నుండి భూమి మీద చీకటి కమ్ముకుంటుంది, మరోవైపున మనుషుల మీద, జనముల మీద కట్టిక చీకటి కమ్ముకుంటుంది. యుద్ధ సమాచారాలు, ఒకవైపున భూకంపాలు, జనముల మీదకి జనములు లేస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నారు. ప్రపంచం యుద్ధ భూమిగా మారిపోతుంది, రక్తపాతంతో నిండిపోతుంది. మనుషులు చంపుకుంటున్నారు, మతం పేరట మారణ హోమం జరిపిస్తూ ఉన్నారు. నా మతం అని పోరాడుతున్నారు. భూముల కోసం, స్థలాల కోసం, దేశాల కోసం అందరు యుద్ధాలకు దిగుతున్నారు. భయంకరమైన యుద్ధ వాతావరణం ప్రపంచంలో మనం చూస్తున్నాం. కొందరు సపోర్ట్ చేస్తే, మరికొందరికి ఇంకొంతమంది సపోర్ట్ చేస్తే, ఎక్కడో ప్రారంభమైన ఒక మూల మీద ఏర్పాటు చేయబడిన ఒక చోట ప్రారంభించబడిన యుద్ధం ప్రపంచానంతా కమ్ముకుంటున్న పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ భూకంపం వస్తుందో తెలీదు. కోట్ల నష్టం, ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. కరువు కోరలో మనుషులు చిక్కుకుంటున్నారు. కరువు అనే చీకట్లోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. బలవంతుడుగా ఉంటున్నాడు, బలహీనుడుగా మారిపోతున్నాడు. తిన్నవాడు తిన్నది అల్లాడిపోతుంటే లేనివాడికి ఆహారం లేకుండా అల్లాడిపోతున్న భయంకరమైన వాతావరణాన్ని, ఎన్నో భేదాభిప్రాయాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వీటి యొక్క భావం ఏంటి, వీటి యొక్క మూలం ఏంటని మనం గమనిస్తే, ఒకవైపు నుండి చీకటి భూమిని కమ్ముకుంటుంది, కటిక చీకటి మనుషుల్ని కమ్ముకుంటున్న భయంకరమైన రోజులు. అంత్య దినాలు కనుక అక్రమం విస్తరించుకోలేదుగా అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మనం అనుకుంటున్నాం ప్రేమ పర్సంటేజ్ పెరిగిందేమో, ఎందుకంటే చాలామంది ప్రేమికులు బయలుదేరారు కదండి. ఎక్కడ చూసినా ప్రేమికులకి ఎక్కడ కొదవలేదు. స్కూల్లో ప్రేమికులే, కాలేజీలో ప్రేమికులే. ఒక కాలేజీలో ఉంటే దాంట్లో ఒకరో ఇద్దరో ప్రేమికులు ఉంటే కాలేజీ చదువుకునే వాళ్ళందరూ ఆడ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పుకున్న రోజులు పోయి, ఇప్పుడు ప్రతి ఒక్క కుర్రోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ప్రతి అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. బాయ్ ఫ్రెండ్ లేకపోతే అది పెద్ద శాపం లాగా ఫీల్ అయిపోతున్నారు. ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇక జీవితమే శూన్యంలాగా ఫీల్ అయిపోయాడు. వయసు ఎంత అంటే 13 సంవత్సరాలు. 13 ఏళ్ళ చిన్న బిడ్డకి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. దేవా నాకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఇవ్వ అని ప్రార్థన చేసే పిల్లలు లేకపోలేదు. నీచమైన కల్చరు, నీచమైన పరిస్థితులకి మనిషి యొక్క మనుగడ కొనసాగించబడుతుంది. ప్రేమ పెరిగింది అనుకుంటున్నారా? ప్రేమ తగ్గిపోతుందండి. లౌకికమైన ప్రేమ, భౌతికమైన ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ ఒకవేళ లోకంలో విస్తరించినప్పటికీ ఓ పవిత్రమైన ప్రేమ అనేది భూమి మీద లోపిస్తుంది. తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, పిల్లల మీద మమత లేదు, మమకారం లేదు, అన్నదమ్ముల మీద ప్రేమ, అభిమానం లేదు. ఎవరి బ్రతుకు వాడితే స్వార్థపూరితమైన మనుషులు, స్వార్థపరులు. తన తిండి, నా బతుకు, నా ఫ్యామిలీ, నేను బాగుంటాను, నా ఫ్యామిలీ బాగుండాలనే ఆలోచన కూడా పోయిందండి. నేను బాగుండాలండి. అమ్మ నీ పిల్లలు వాళ్ళు ఎట్టన పోయి నాకు అనవసరం, నేను బాగుండాలి. వాళ్ళ కోసం నా లైఫ్ని ఎందుకు పాడు చేసుకోండి. బిడ్డల గురించిన బాధ్యత లేదు, కట్టుకునే భర్తను గురించిన బాధ్యత లేదు. మనుషులు స్వార్థపూరితులుగా మారిపోతున్నారు. కొంతమంది ఆస్తుల కోసం కన్నవాళ్ళని కడతీర్చాలని, కన్నవాళ్ళని చంపాలని సాహసిస్తున్నారు. కొంతమంది కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తని చంపాలని ఎన్నో పన్నాగాలు. మనుషుల పవిత్రత లోపించింది, మనుషుల యథార్థత లోపించింది. ఇటు భర్తతో కాపురం చేస్తూనే ఉంటుంది, మరోవైపున అక్రమ సంబంధాలు. ఎన్ని కార్యక్రమాలు లోకంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్ చీకటి కమ్ముకుంటుంది. కొన్ని వార్తలు వింటుంటే నిజంగా నాకు మైండ్ పోతుంది. అసలు వీళ్ళు మనుషులా లేకపోతే జంతువులా అని అర్థం కావట్లా. భర్త ఉండగా ఏంటండి ఇంకొకరిని ప్రేమించింది. భర్త ఉన్నాడు, సరే ఇవన్నీ నేను చెప్పకూడదు సంఘంలో, కానీ తెలిస్తే మంచిది కదా. భర్త ఉండగా ఇంకొకరిని ప్రేమించింది. ఆయనతో కాంటాక్ట్లో ఉంటూ మాట్లాడుతూనే ఉంటూ ఏంటండి ఇంకొకరిని కూడా ప్రేమించింది. ఏమైనా సంత అర్థమైందండి? ఒకరిని ప్రేమించింది, ఇంకొకరిని ప్రేమించింది. భర్త ఉన్నాడండి, ఒకరిని ప్రేమించి ఇంకొకటి, వాళ్ళిద్దరు గొడవ వచ్చిందంట.
వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఉంటే అర్థమైందండి, వాళ్ళిద్దరు పోట్లాడుకొని గొడవ చేస్తే వాళ్ళిద్దరూ వచ్చేసి వీళ్ళు ఆయనకు చెప్పారంట, నీ భార్య నన్ను మోసం చేసిందని. అప్పుడు భర్త తిట్టాడు, ఏం పనులు అమ్మాయి నీకు, పిల్లలు ఉన్నారు, ఏం పనులు అని అంటే సూసైడ్ చేసుకోలేదంట. అర్థమైందండి, కట్టుకున్న భర్త హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేస్తుంది, ఏం చేసేది? భయంకరమైన కొన్ని వార్తలు లోకలు వింటుంటే మనుషులు ఇంత దిగజారిపోతున్నారా? ఇంత దిగజారుడు బ్రతుక. బైబిల్ చెప్తుందండి, 1000 సంవత్సరాల క్రితమే వాక్యం హెచ్చరిస్తుంది, భూమిని చీకటి కమ్ముకుంటుంది, కటిక చీకటి భూమిని కమ్ముకుంటుంది. దేవుని ప్రియులారా, ఈ చీకటి ప్రపంచంలో, చీకటి మనుషుల మధ్యలో తాను ఏర్పరచుకున్న ప్రజల కోసం కమ్మని వెలుగుగా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, వెలుగు వెలుగు నీ మీదకి వస్తుంది, వెలుగు నీ మీదకి వస్తుంది, ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది, ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది. లేచి ప్రభు కోసం ప్రకాశించు, లేచి ప్రభు కోసం తేజరిల్లే సమయం ఆసన్నమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని మీద దేవుని యొక్క మహిమ ఉదయించినట్లు లేఖనాల్లో బహు స్పష్టంగా గ్రంథస్థం చేయబడింది. మోషే వైపు చూసినప్పుడు అతని ముఖం చర్మం ప్రకాశించింది, ఆయన ముఖ చర్మం ప్రకాశించింది. అప్పుడు వారు ఆయన సమీపించడానికి భయపడ్డారు. మోషేకి తెలియదండి తన మీద అంత మహిమ దిగి వచ్చినట్లు, దేవుడు తన మీద ఉదయించినట్లు, ఆయనకు వెలుగు వచ్చినట్లు, తన ముఖం దేదీప్యమానంగా వెలుగుతున్నట్లు, దేవుని యొక్క తేజస్సు ఆయన ముఖంలో ఉట్టిపడుతున్నట్టు మోషేకు తెలియలేదు. అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన ముఖకాంతిని చూసి, ఆ ముఖ ప్రకాశమును చూసి వెరశారు, సమీపించడానికి భయపడ్డారు, దూరంగా పారిపోయారు. చాలా సందర్భాలు ఆయన వెలుగు మన మీద ఉదయించినప్పుడు మనం గ్రహించలేని స్థితిలో ఉంటామేమో, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని గమనించేటట్లుగా ప్రభు చేస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, గట్టి గట్టిగా హల్లెలూయా. నీ మీద దేవుని యొక్క మహిమ ఉదయిస్తుంది, ఆయన వెలుగు నీ మీద నిలిచి ఉన్నది. నీవు గ్రహించట్లేదేమో కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు గ్రహించేటట్లుగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా. దావీదు యుద్ధ భూమికి వచ్చాడు, గొల్యాతు అప్పటికే నిలబడి ఉన్నాడు. గొల్యాతు రోజు వస్తాడు, నిలబడతాడు, సవాలు విసురుతాడు, రోజు వచ్చి సవాలు విసురుతాడు. దావీదు అప్పుడే యుద్ధ భూమికి వచ్చాడు. యుద్ధ భూమికి వస్తే ఒక 4.5 అడుగులు ఉంటాడు దావీదు, ఆయన 9.5 అడుగు ఎత్తులు ఉంటాడు. దావీదును చూసేసరికి తన దేవుని పేరట దావీదును శపించడం మొదలెట్టాడు. దావీదును శపించడం మొదలెట్టాడు. నాకు ఈ సందర్భం చదివినప్పుడు నీ బలం ఎక్కడ, వాళ్ళ బలం ఎక్కడ? ఇశ్రాయేలు సైన్యమంతా నిన్ను చూసి భయపడి పారిపోయింది కదా, ఎవరో కుర్రోడు వచ్చాడు, ఆ కుర్రోడును చూసి నీ వెన్నులో వణుకు పుట్టడానికి కారణం ఏంటి? ఆ చిన్నోడిని చూసి నువ్వు నిలబడ్డావు కదా, గంభీరంగా ఉన్నావు కదా, గాంభీర్యమైన దేహం కదా, ఒంటి నిండా బలం ఉంది కదా, నీ ఆయుధాలు మోసేదని కూడా మనుషులను ఏర్పాటు చేసుకున్నావు కదా, నిన్ను చూసి సైన్యమే భయపడిపోతుంది కదా, ఫిలిష్తీయుల సర్దార్లో నీవు ఒక ముఖ్యమైన వ్యక్తివి కదా, నిన్ను గురించిన వార్త దేశమంతా వినపడుతుంది కదా, నిన్ను గురించిన వార్త విన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు కదా, నీ ముందు ఒక 4.5 అడుగు ఎత్తున ఒక మనిషి, ఒక యవనస్తుడు, ఒక కుర్రోడు వచ్చి నిలబడున్నాడు, చేతిలో ఒక కర్ర తప్ప వేరొక ఆయుధం లేదు. వాడిని చూసి నోటికి వచ్చినట్లు శపిస్తున్నాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కారణం ఏం తెలుసండి? ఎందుకు ఈ శాప వచనాలంటే గొల్యాతుకి దడబుట్టిందండి. ఈడు యుద్ధ భూమిలోకి వచ్చాడు, నిలబడి నేను ఖచ్చితంగా కూలిపోతాననే భయం అతనిలో ఏర్పడింది. ఎందుకంటే దావీదు మీద దేవుని యొక్క మహిమ ఉదయిస్తుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, దేవుని వెలుగు మీ మీదకి వచ్చింది, దేవుడు మీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నిన్ను చూసినప్పుడు వారికి దైవ భయం కలుగునుగాక, దైవ భయం కలుగునుగాక. నిన్ను సమీపించాలంటే వాళ్ళకి దైవ భయం కలుగునుగాక, నిన్ను గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళకి దైవ భయం కలుగునుగాక. హల్లెలూయా.